ఒక్కటన్నా నువ్వు చేసినావా? రుణమాఫీ అంటివి, చారణమందం అయింది గంతే రుణమాఫీ. ఇలా ఊళ్ళల్లో ఫ్లెక్సీలు పెడుతుండ్రు, రుణమాఫీ అయిన రైతుల ఫ్లెక్సీలు పెడుతుండ్రు, కానూళ్ళు కూడా పెట్టుండ్రు. మరి రెండు పెట్టుండ్రి. దాదాపు 40-50 కోట్లు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు పెట్టి నీ బొమ్మలు వేసుకుంటున్నావు కదా రుణమాఫీ అయిందని. మరి ఆ ఊళ్ళో రుణమాఫీ కానటువంటి రైతుల పేర్లు కూడా లిస్టు పెట్టరా? అది మరి నువ్వు అది ఎవరన్నా పెట్టంగా ఆపుతుర్రా? చారణ మందికి చేసి రుణమాఫీ అయిపోయిందని ఊళ్ళలో లిస్టు పెట్టి ప్రచారం చేసుకుంటున్నావు, నీ బొమ్మలు వేసుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. అదే గ్రామ పంచాయతీ దగ్గర కానటువంటి రైతుల ఫ్లెక్సీలు కూడా పెట్టండి. ఆ ఊర్లో ఇంకెంతమందికి రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదో ఫ్లెక్సీలు పెట్టండి. వానకాలం రైతు బంధు ఇయ్యలేదు కదా, ఆ ఫ్లెక్సీ కూడా కట్టు. యాసంగిలో కేవలం 1 వంతు ఇచ్చినావు, 2 వంతులు రైతు బంధు ఎగ్గొట్టినావు, ఆ ఫ్లెక్సీలు కూడా కట్టు. 3-4 వేలు ఇచ్చినా ఇంకో 4-5 వేలు ఎగ్గొట్టిన రైతు బంధు అని కూడా ఫ్లెక్సీ కట్టుకో. వానకాలం రైతు బంధు మొత్తానికి ఎగ్గొట్టినా అని ఫ్లెక్సీ కట్టు. ఇవెందుకో కట్టవు ఫ్లెక్సీలు. కరోనా ఉన్న కష్టకాలంలో కేసీఆర్ గారు క్రమం తప్పకుండా టైం మీద రైతు బంధు ఇచ్చిండు. ఏనాడు రైతు బంధు కేసీఆర్ జమానాలు ఆగలే. 11 విడతల్లో 83,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ గారు. నీకు ఒక్కసారి కూడా ఇవ్వకపోతివి చక్కగా? ఒక్కసారి ఇచ్చినావా నీ గవర్నమెంట్ వచ్చినాక కరెక్ట్గా రైతు బంధు ఇయ్యవైతివి, రుణమాఫీ చేయవైతివి, వడ్లు కొనవైతివి, కరెంటు చక్కగా ఇయ్యవైతివి, నీళ్లు ఇయ్య శాతగాదా. చేసింది ఏంది రైతుల కోసం? నీ వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి అంత బిజీ ఉన్నారా మీరు? అయితే ఢిల్లీ పోతున్నావు, లేకపోతే అందాల పోటీల మీద రివ్యూ పెడుతున్నావు. మొన్న 3 రోజులు ఢిల్లీ పోయేస్తేవి, ఇప్పటికి ఎక్కే విమానం దిగే విమానం అదే తప్ప రైతుల గురించి ఎన్నడూ ఆలోచించినావు నువ్వు? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వం